హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ టేస్టీ రుచులు. టుడే రెసిపీ మైసూర్ బజ్జీ అండి, హోటల్ స్టైల్. కాకపోతే మనం ఇక్కడ హెల్దీగా చేసుకుంటున్నాము. హోటల్ అయితే అంతా మైదా వేస్తారు, మనం ఇక్కడ మైదా వేయట్లేదు. వేస్తున్నాను ఒక కప్పు మైదా, ఒక కప్పు మాత్రం గోధుమ పిండి వేస్తున్నాను. ఒక కప్పు పెరుగు కూడా తీసుకుంటున్నాను. ఇదంతా హోటల్ స్టైల్ అండి. మీకు చిన్న చిన్న టిప్స్ కూడా ఉన్నాయి, లాస్ట్ వరకు చూడండి. హోటల్ స్టైల్ ఎలా వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. మీరు చేసిన తర్వాత అవాక్ అవ్వాల్సిందే, అంత బాగుంటాయి. హోటల్ స్టైల్ లాగే ఉంటాయి. పిల్లలు కూడా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. ఒకసారి ట్రై చేసి చూడండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసానండి ఇక్కడ. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర అంటే డైజెషన్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది పిల్లలకి కానీ మనకి కానీ. చూడండి, 1/2 టీ స్పూన్ మాత్రం సోడా ఉప్పు, వంట సోడా కంపల్సరీ వేయాలండి. అది చాలా కొంచెం వేసాను, బయట అయితే ఇంకా ఎక్కువ వేస్తారు. చూడండి, వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఒక టిప్ ఉందండి, ఆ టిప్ వేయడం వల్లే మనకి మైసూర్ బజ్జీ ఎలా వస్తుంది, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఆ టిప్ వల్ల. చూస్తుండండి, అంతా కలిపేసుకుందాము. మనం బోండాకి ఎలా కలిపేసుకుంటాము మంచిగా కలిపేసుకుందాము. వాటర్ చూసుకుంటూ వేసుకుందాము. అంతా ముందు మిక్స్ చేసేద్దాము. ఈ పిండి అంతా వాటర్ చూసుకుంటూ వేసుకోండి. అంతా ఒక్కసారిగా వేయొద్దు, మళ్ళీ జారుగా అయిపోతుంది, బోండా రాదు. చూడండి, మంచిగా కలిపేసుకుందాము. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాం. ఓన్లీ 5-10 మినిట్స్ చాలండి, ఎక్కువ ఏం పడలేదు. ఇప్పుడు మీకు అలా జారుగా కనిపిస్తుంది కదా, ఒక 5 మినిట్స్ కల్లా కొంచెం గట్టి పడుతుంది. చూడండి, ఇంకా స్టవ్ వెలిగిచ్చేసుకొని ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ పోసుకుందాము డీప్ ఫ్రై సరిపడా. చూడండి, మంచిగా ఆయిల్ వేసేసుకుందాము. ఈ బోండాలు పిల్లలు ఇష్టంగా తింటారండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్తో ఒక చిన్న ట్రిప్ ఉందండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చూడండి, ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలు వేసేసుకుందాము. ఈ టిప్ వల్ల చాలా చాలా బాగా వస్తుంది బోండా. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి, మంచిగా ఒక్కో బోండా వేసేసుకుందాం. చూడండి, నేను ఇలా హ్యాండ్ని ఇలా రివర్స్ చేసి మంచిగా ఇలా వేసాను. చూడండి, మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుంది బోండాలు. చూడండి, మైసూర్ బజ్జీ అసలు మమ్మీ నువ్వు హోటల్లో తెచ్చావా? మీ పిల్లలు ఖచ్చితంగా అడుగుతారండి, మమ్మీ నువ్వు హోటల్ నుంచి తెచ్చావా లేకపోతే నువ్వు చేసావా అని. నమ్మలేరండి, అంత బాగా వస్తుంది. మీకే తెలుస్తుంది. చూడండి, బజ్జీలు ఎంత రౌండ్గా, ఎంత మంచి షేప్ కూడా చాలా బాగా వస్తుంది. అన్నీ ఒకటే సైజులో వస్తాయండి. నేను ఇలా హ్యాండ్ రివర్స్ చేసేస్తున్నాను కావాలని. ఈ బజ్జీలు మంచిగా రౌండ్గా మంచిగా రావాలని, షేప్ అన్నీ ఒకేలాగా రావాలని నేను హ్యాండ్ రివర్స్ చేసేస్తేనే వస్తుందండి ఇలా షేపు, లేకపోతే రాదు. చూడండి, మీకు ఎక్కడైనా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కనిపిస్తుందా? ఈ హ్యాండ్ రివర్స్ చేసి వేయడం వల్ల మీకు అంత చక్కగా వస్తుందండి బోండాలు మైసూర్ బజ్జీ. చూడండి, ఈ టిప్ ఒకటి ఫాలో అయితే చాలండి, మీకు మైసూర్ బజ్జీ ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఎంత చక్కగా వస్తున్నాయి. చూడండి, అన్నీ చూడండి ఎంత రౌండ్గా ఉన్నాయో. మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు మెచ్చుకోకుండా ఉండరు. చాలా బాగా చేసావని అనాల్సిందే ఎవరైనా. చూడండి, మైసూర్ బజ్జీ ఎంత రౌండ్గా ఎంత బాగా పర్ఫెక్ట్ షేప్లో వచ్చిందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్.